ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీని తన రక్తంలోనే నింపుకొని ఆ పార్టీ కోసం చివరి శ్వాస వరకు ప్రాణమిచ్చిన దివంగత మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం ఇప్పుడు కీలక నిర్ణయానికి సిద్ధమైందా? తండ్రి నమ్ముకున్న సిద్ధాంతాలను పక్కన పెట్టి వారసుడు సైకిల్ దిగి ఫ్యాన్ గాలికి వెళ్లాలని చూస్తున్నారా? ప్రస్తుతం శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ఈ చర్చ వెనుక అసలు నిజమెంత? ఒకవేళ గుండా వారసుడు నిజంగానే పార్టీ మారుతుంటే శ్రీకాకుళంలో రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శ్రీకాకుళం నియోజకవర్గం ఎంతో కీలకమైంది. అక్కడ టీడీపీ పార్టీకి మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉన్నది మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబమే. కానీ గత ఎన్నికల్లో వయోభారం అంటూ సూర్యనారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన భార్యను కూడా పక్కన పెట్టి యువ నాయకత్వం అంటూ గోండు శంకర్కు సీటు కేటాయించింది అధిష్టానం. అనంతరం సూర్యనారాయణ మృతి చెందారు. ఆయన కుమారులు ఇద్దరు విదేశాల్లో బాగా సెటిల్ అయిన వారే. అయితే చిన్న కుమారుడు విశ్వనాథ్ రాజకీయ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే తండ్రి అంత్యక్రియల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తానంటూ విశ్వనాథ్ కీలక ప్రకటన కూడా చేశారు. అక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహం ఇష్యూ కొద్ది రోజులు హాట్ టాపిక్ అయితే మారింది. విగ్రహం పెడతామని వారసులు ముందుకు వస్తే ఆయన విగ్రహం ఇప్పుడు ఎందుకంటూ కొందరు పార్టీ పెద్దలు అడ్డుపడి విగ్రహ ప్రతిష్టకు ససేమిరా అన్నారట. ఈ సున్నిత ఘటన అప్పట్లో పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపింది. విగ్రహం ఇష్యూ ముందు వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సూర్యనారాయణ వారసుడికే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తారని, ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని గుండా వర్గాల్లో చర్చలు జరిగాయి. గుండా వారసులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు కూడా. ఎందుకో ఏమో గానీ పార్టీలోకి మాత్రం సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, దీంతో ఆ వారసుల నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుందనే టాపిక్ పై సందిగ్ధత అయితే నెలకొంది. అయితే తాజాగా గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం వైసీపీలో చేరబోనుందని ఇప్పటికే పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారని, అందులో భాగంగా గుండా కుమారుడికి వైసీపీ తరఫున ఎంపీ సీటు ఇచ్చి రామ్మోహన్ నాయుడుపై పోటీకి దించే అవకాశం ఉందని జనాల్లో రీసెంట్ గా ఒక టాక్ వైరల్ గా మారింది. ఒకవేళ వైసీపీలోకి గుండా వారసుడి ఎంట్రీ నిజమే అయితే శ్రీకాకుళంలో పార్టీ ఎమ్మెల్యే సీటు ఇవ్వడం కష్టమేనని, అక్కడ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నందున ఎంపీ సీట్ ఇచ్చే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వైసీపీకి ఎంపీగా పోటీ చేసే గట్టి నాయకుడు లేకపోవడం వంటివి కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయట. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. మరోవైపు పేరాడ తిలక్ ఓటమి తర్వాత వైసీపీ పెద్దలు ధర్మాన సోదరులను ఎంపీకి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరగా కొన్ని కారణాల రీత్యా అందుకు వారు కుదరదన్నారట. తర్వాత తమ్మినేని సీతారాంను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఏదేమైనా పార్టీ మాత్రం రామ్మోహన్ నాయుడుపై పోటీకి ఓ బలమైన అభ్యర్థిని వెతుకుతోంది. అది గుండా వారసుడే అవుతాడని జనాలు చర్చించుకుంటూ ఉన్నారు. గుండా వారసుడు మొదట టీడీపీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గోండు శంకర్కే మంత్రి అచ్చెన్నాయుడు సుముఖత చూపుతున్నారని, ఈ సమయంలో పార్టీలో యాక్టివ్గా పనిచేసిన సీటు రాకపోవచ్చని భావించి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే విదేశాల్లో ఉన్న గుండా విశ్వనాథ్ జిల్లాపై పెద్దగా పట్టులేని అజాతశత్రువుగా పేరున్న తండ్రి వారసుడిగానే జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అటు తల్లి గుండా లక్ష్మీదేవి వెనుక ఉన్న పార్టీ క్యాడర్ సైతం చాలా వరకు ఎమ్మెల్యే శంకర్ వైపునే ఉన్నారట. ఒకవేళ పార్టీ మారితే కొందరు నాయకులు మాత్రమే వెంట నడవనున్నారని, క్యాడర్ వెనుక రాకపోయినా వైసీపీ వింగ్ ఎలాగో ఉంటుంది కదా, ఇప్పటి నుంచి జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారనే ఒక టాక్ మాత్రం ప్రస్తుతం నడుస్తోంది. కాగా అధిష్టానం గీసిన గీతను దాటని నిజాయితీ గల వ్యక్తి దివంగత మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ. ఆయనకంటూ పార్టీలో ఒక స్థానం ఉంది. ప్రత్యర్థుల నుండి ఎన్నో ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించి నా ఆఖరు శ్వాస టీడీపీ పార్టీయే అన్న నేత ఆయన. ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లోకి రావడం ఏమిటంటూ ఓసారి సీఎం చంద్రబాబే అన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఆయన్ను ఏమీ అనకండ్రా అంటూ తమ కార్యకర్తలకు అన్న రోజులు కూడా ఉన్నాయంటున్నారు. మరి అలాంటి వ్యక్తి కుమారుడు పార్టీ మారే అవకాశమే లేదని గుండా వర్గం బలంగా నమ్ముతోంది. పార్టీ మార్పుపై వారిని అడుగుతున్నా అది జరిగే అవకాశమే లేదు. నియోజకవర్గాల పునర్విభజన తమకు కలిసి వస్తుందని, కాలం కలిసి వస్తే శ్రీకాకుళం సీటు కూడా రావచ్చని గుండా వర్గం వారు అంటున్నారు. మరి తన తండ్రి అంతస్థాయిలో రాజకీయంలో రాణించగలడా? పార్టీ మారే ఆలోచన ఉందా? నియోజకవర్గం దాటి ప్రజల మన్నన మెప్పు పొందగలడా అన్న ప్రశ్నలకు గుండా వారసుడే ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది.